అయినా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే తాండం వాడి మువ్వలు చేయించింది నేను. గుడికి తీసుకెళ్లే ముందు కూడా పరిశీలించాను, చక్కగా ఉన్నాయి. కానీ కళ్యాణి నాట్యం చేసేటప్పుడు మాత్రం ఎలా తెగిపడ్డాయో ఇప్పటికీ నాకు అంతు చిక్కడం లేదు. కళ్యాణి, నువ్వు సంపదను జాగ్రత్తగా చూసుకో. అమ్మ చెప్పింది వినపడింది కదా అనుపమా? నీ దత్తపుత్రిక కదా అని ప్రేమతో కళ్యాణి చేయాల్సిన పనులన్నీ నువ్వు చేయకు. మొన్న రంగులద్దినట్టు అమ్మ కోపం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నీకు. కానీ నీ కూతురికి చెప్పు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా కోడలికి సేవలు చేయమని. నేను లోపలికి వెళ్తానమ్మా. మరింత జరిగిన తర్వాత ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటాను చెప్పండి? చాలా రోజుల తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఏమండి, నేను మళ్ళీ చేస్తాను. ఉంటాను. ఏంటొదినా ఇంత ఆనందంగా ఉన్నావు? నువ్వు శివపార్వతి అత్తయ్య దగ్గర జరిగిన సీన్లో చెప్పిన డైలాగ్కి ఇక్కడ మా అన్నయ్యకి చెప్తున్న డైలాగ్కి సంబంధమే లేదనుకో. సంపదకేమైనా అయ్యుంటే అని కోపంతో కళ్యాణి మీద రగిలిపోతూ ఉంటావనుకున్నా. కానీ సంపదకేవీ కాలేదు కదా పల్లవి, ఇంకెందుకు కంగారు? సంపదకేవీ కాకపోగా ఈ ఇంటి పెద్ద పని మనిషి అనుపమ దత్తపుత్రిక కూడా ఈ రోజు నుంచి చిన్న పని మనిషిగా అవతారం ఎత్తబోతుంది కదా. ఇది విజయమే కదా. విజయం అంటే ఆనందమే కదా. అవునవును, మువ్వలు తెగిపోయేలా చేసి మరి. ఏదో అనుకున్నాను, ఇంకేదో జరిగింది. కానీ నాకు ఏం జరిగినా మంచే జరిగిందిగా. ఆ కళ్యాణికి తగిన శాస్తి వినేశారా? ఎందుకు దమయంతి కళ్యాణ్ అంటే నీకంత కోపం? కళ్యాణ్ ఏవైనా కావాలని మువ్వలు వేసి సంపదని పడేలా చేసిందా? అంటే వెళ్ళేదన్నమాట. నాట్యం చేస్తుంటే అనుకోకుండా మువ్వలు తెగిపడ్డాయి. అదే సమయానికి సంపద చూసుకోకుండా వచ్చి పడిపోయింది. అంతేగాని సంపదంటే కళ్యాణికి ఏం కోపం లేదు. కానీ తప్పు తన వల్లే జరిగింది కదా. అమ్మ కూడా అదే చెప్పిందనుకుంటాను. మా అమ్మ నిర్ణయం విన్నావు కదా? విన్నాను. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. కాని కళ్యాణి చిన్నపిల్ల, సంపద గర్భవతి. కళ్యాణికి ఏ పనులు చేతకావు. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదనుపమా. కళ్యాణి వల్ల నా ఆహం దెబ్బతింది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలని ఇలా చేశాను. తెలుసో తెలియకో చిన్నపిల్ల తప్పు చేసుండొచ్చు. అలా అని పంతానికి పోతే ఎలా దమయంతి? నీ కళ్ళకి చిన్నపిల్లలా కనిపిస్తుందేమో. ఏ రోజైనా చిన్నపిల్లలా సమాధానం చెప్పిందా? నువ్విలా వెనకేసుకు రావటం వల్లే ఇంత తలపొగురు తలకెక్కింది. అది కాదు దమయంతి. అమ్మా, నాకోసం నువ్వెవరి ముందు తగ్గాల్సిన అవసరం లేదు. బతిమిలాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వెళ్దాం పదా. కళ్యాణి, నువ్వాగు. చూసావా ఎలా మాట్లాడుతుందో? ఇలా మాట్లాడేది నీ కంటికి చిన్నపిల్లలా కనిపిస్తుందా? కాదు, నేను చిన్నపిల్లని కాదు, పెద్ద పిల్లని. నానమ్మ చెప్పినట్టు
సంపద డెలివరీ అయ్యేంత వరకు సంపదకి సంబంధించిన అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకుంటాను. మా అమ్మ అనుపమకి మాట రానివ్వను, మాట పడనివ్వను. ఎవ్వరు మాట తోలినా ఊరుకోను. నువ్వు రామా. ఏంటొదినా, కళ్యాణి చూడ్డానికి చీమటపాకాయ ఉంటుంది, రీసౌండ్ మాత్రం వంకాయ బాంబంతొచ్చింది. నీతో మాట్లాడినట్టు లేదు, నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఒక విధంగా చెప్పాలంటే చిచ్చర్ పిడుగనుకో. చిచ్చర పిడుక్కి ఈ ఇంటికి చిచ్చు పెట్టి త్వరలో ఈ ఇంటి నుండి గెంటే ఇస్తా. నేను సిద్ధుని ఎలా కలుస్తాను? ఫోన్లో అయినా ఎలా మాట్లాడతాను? కావాలంటే 4 రోజులు లీవ్ పెట్టేస్తాను. అలా చేయకండి. సిన్సియర్గా డ్యూటీ చేసే మీరు నా కోసం లీవ్ పెట్టడం నాకు నచ్చట్లేదు. పర్ఫెక్ట్. ఒకరికొకరు, ఒకరి కోసం ఒకరు అన్నట్టున్నారు. నా టెన్షన్ నీకేం తెలుసని. నా డాన్స్ కూడా చూడకుండా నువ్వు గేట్ వైపు ఎందుకు వెళ్ళావో నాకు అర్థం కావడం లేదు. అంటే అది నేను... సర్లే, లైట్ తీసుకో. నువ్వు నీ బేబీ సేఫ్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నేనేమైనా గ్రేట్ డాన్సర్నా? కాదుగా. అలా అనకు కళ్యాణి, నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. నువ్వు కూడా ఆఫీసర్? నేను శివుడిగా, నువ్వు గంగగా పాత్రలకు న్యాయం చేశావని అందరూ అనుకుంటున్నారంట. అలాగా? ఐఎమ్ సో హ్యాపీ. మీరు వేసిన నాటకానికి ఇలా మాట్లాడుకుంటున్నారు. నేను సిద్ధు వేసిన నాటకాలకు రేపు ఇంకెన్ని రకాలుగా అనుకుంటారో. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు శివ. దమయంతి తాను పన్నించి తప్పించుకోవడానికి కళ్యాణిదే తప్పన్నట్టు మాట్లాడింది. అందులో కళ్యాణి తప్పేమీ లేదన్న విషయం నీకు తెలుసు. కానీ చిన్నపిల్లని సంపదకి సేవలు చేయమని అన్నావు. ఎందుకు శివ? మన ఇంట్లో పిల్లే కదా అని కళ్యాణితో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. నిజమే శివ, కానీ కళ్యాణికి అసలు అలవాటు లేని పనులు, చేతగాని పనులు ఎలా చేయగలదు? ఏది ముందే రాదండి, నేర్చుకోవాలి. ఒక్కొక్కటిగా చిన్నప్పటి నుంచి నేర్చుకోవటం వేరు, ఒక్కసారిగా ఈ వయసులో నేర్చుకోకుండా చేయటం వేరు కదా శివ. కళ్యాణి పట్నంలో పెరిగిన పిల్ల. అజయ్ మాధురులు చాలా గారాబంగా పెంచారు. చదువు తప్ప ఇంట్లో పనులు నేర్పించలేదు. అందుకని సంపదను చూసుకునే బాధ్యత ఇంకెవరికన్నా అప్పగిస్తే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. బాధ్యత ఎక్కువగా ఉన్నప్పుడే తొందరగా ఏ పనైనా నేర్చుకుంటారండి. వాళ్ళ అమ్మా నాన్న ప్రేమతో గారాబం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన మీద బాధ్యత ఉంది కదా. కన్న తల్లి తిరిగి రాదు. తండ్రి ఎప్పుడొస్తాడో తెలీదు.
పైగా కళ్యాణి పెళ్లిడికొచ్చిన పిల్ల. రేపొద్దున ఒక ఇంటికి పంపించాలి. ఆ ఇంట్లో ఇల్లాలిగా కళ్యాణి అన్ని పనులు చేయాలిగా. మంచి చెడు తెలుసుకోవాలి కదండి. అందుకే దమయంతి మాటలకు ఎదురు చెప్పకుండా కళ్యాణి పనులు నేర్చుకోవడానికి ఇదే సందర్భం అనుకున్నాను. తెలియకేమన్నా జరిగితే? ఏం జరిగినా చూసుకోవడానికి ఆ పరమేశ్వరుడు ఉండనే ఉన్నాడు కదండి. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. నీ పని చెప్తానుండు. ఏంటి కళ్ళు కనపట్లేదా నీకు? అయ్యో కనబడతాయి, కానీ నాకు దేవుడు ముందు మాత్రమే కళ్ళిచ్చాడు, తల వెనుక ఇవ్వలేదు. సారీ అత్తయ్య. సారీ ఏంటి సారీ? కళ్ళు నెత్తిని పెట్టుకుని కళ్ళాపి చెల్లితే ఇలాగే ఉంటుంది. నాకు అనుమానమే. నేను రావటం నువ్వు చూసే ఉంటావు. కావాలని నీళ్లు కొట్టావు కదా? మీరేమైనా ఊరేగింపుగా వస్తున్నారా ఏంటి? వస్తుంటే కళ్ళప్పగించి కల్లాపి చెల్లడం ఆపి మరీ చూడ్డానికి నాకు చాలా పనుంది. కొంచెం పక్కకెళ్తారా? నువ్వు నన్నే పక్కకు వెళ్ళమంటావా? నిన్నగాక మొన్నొచ్చిందనివి. ఏమైందమ్మా? ఏంటి గొడవ? బుద్ధి లేని దాన్ని చేరదీస్తే ఇలాగే అవుతుందిరా. కళ్యాణి, నువ్వైనా చెప్పు. ఏం లేదు ఆఫీసర్, నేను ఇలా కల్లాపి చల్లుతున్నాను. అప్పుడు మీ అమ్మగారు వచ్చారు. అదే మీరు ఇందాకున్న ప్లేస్ లోకి కొంచెం జరగరా ప్లీజ్ ప్లీజ్, కొంచెం. అప్పుడు నేను ఇలా రే, ఇది కావాలని నన్ను ఏడిపించాలని ఇలా చేస్తుందిరా. అయ్యో అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు మాట్లాడుకో. ఏం జరిగింది? అమ్మా అమ్మ చూడు ఇది ఎలా చేసిందో. చూస్తే ఏం తెలుస్తుంది? చెబితే అర్థం అవుతుంది. మరేం లేదు తాతయ్య గారు. పొద్దున్నే లేచి నేనిక్కడంతా ఊడ్చి కళ్ళాపి చల్లుతున్నానా, అత్తయ్య గారు అటు నుంచి రావడం నేను చూడలేదు. ఇటువైపు తిరిగి నీళ్లు చల్లుతూ ఉన్నాను. అప్పుడే ఇటువైపు అత్తయ్య వచ్చింది. నేను ఇలా నీళ్లు చల్లేశాను. కళ్యాణి చెప్పమన్నారు, చూపించమని లేదు. నేను అబద్ధాలు ఆడానని మళ్ళీ అపార్థం చేసుకోకూడదు కదా. అందుకే జరిగిందేంటో ప్రత్యక్షంగా చూపించాను. హే,
నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేసావే. నిన్నిలాగే వదిలేస్తే జరిగింది చెప్పేటప్పుడు జరిగిన పొరపాటు అంతే. ఒక్కసారి చేస్తే పొరపాటు, అదే పనిగా చేస్తే దాన్ని తప్పు అంటారు. వదినా, నువ్వే కదా మొత్తం పని కళ్యాణి చేయాలన్నావు. నేను సంపదకి సేవలు మాత్రమే చేయమన్నాను, ఇలా చేయమనలేదు. అక్క, కళ్యాణికి శిక్ష పడాలని నువ్వు పెట్టిన కండిషన్స్ నిన్నే ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి కదా. అందరూ దీన్ని వెనకేసుకురాబట్టే ఇది ఇలా తయారైందిరా. ఇంటి పనులు చేస్తుంటే మంచి చెడులు తెలుస్తుంటాయి. అనుపమా, కళ్యాణికి ఏ పనైనా సరే ఎలా చేయాలో ఎలా చేయకూడదో దగ్గరుండి మరీ నేర్పించు. అలాగేనమ్మా. ఈ రోజు సాయంత్రం శివయ్యకి అభిషేకం చేయించి మన ఇంటి నుంచి నైవేద్యం చేసి తీసుకుని వెళ్లి స్వామివారికి సమర్పించాలి. రాత్రి శివయ్య సన్నిధిలోనే అందరూ నిద్ర చేయాలి. ఎవరు ఏ పనులు పెట్టుకోకండి. అందరూ సాయంత్రం బయలుదేరాలి. అలాగేనమ్మా. దమయంతి, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకిప్పటికీ అసలేం జరిగిందో క్లారిటీగా తెలియడం లేదు. కళ్యాణి, ఒకసారి మళ్ళీ చెప్పవా? అబ్బే, ఏమీ లేదు. నేనిలా చెంబులోకి నీళ్లు తీసుకొని ఇలా హే, ఆగు, ఆపు. నువ్వు కూడా ఏంటమ్మా శిలా విగ్రహంలా ఇక్కడే నుంచున్నావు? వెళ్ళి బట్టలు మార్చుకో. అమ్మా, నువ్వు నేర్పించు. కళ్యాణి, నీళ్ళెవరి మీద చల్లకుండా కూడా కళ్ళాపి చల్లొచ్చు. నేను నేర్పిస్తాను. అమ్మా, నువ్వలా కూర్చో. నీ చేతికి గాయమైంది, నీకెందుకు ఈ పనులన్నీ? నాకు తెలుసుగా, నువ్వు కావాలనే చేసావు కదా. మువ్వలు తెంచింది కదా. చెల్లుకు చెల్లు. కళ్యాణి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఏరా తమ్ముడు, వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? పండ ఎలా ఉంది? ఓ, ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్పాను, నచ్చిందన్నాడు. ఇంకా హీరోకి చెప్పాలి. అక్క, సంపదకి ఎలా ఉంది? సంపద కింద పడిందని నీకెలా తెలుసురా? ఏంటి, కింద పడిందా? అందుకే కదరా నువ్వు అడిగావు. నేను అడగకముందే నువ్వే చెప్పేశావు అక్క. నేనా? నేనెప్పుడు చెప్పానురా? సర్లే, అంతగా ఆలోచించుకో. రేయ్, ఆగరా. ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి. కుళ్ళు జోకులు ఇయ్యద్దు. జోకులు అంటావేంటొద్దునా? వాడు స్టోరీ చెప్పడానికి వెళ్ళాడని నీకు కూడా తెలుసు కదా. నిజంగా కథ చెప్పడానికి వెళ్ళావా? నాకు కథలు చెప్పకు.
రాత్రి నేనే మొహం మీద విభూది కొట్టానని అనుమానం వచ్చిందా? ఎందుకు వదినా అలా ఇంట్రోగేట్ చేస్తున్నావు? నాకు మీ తమ్ముడి మీద డౌట్ ఉంది. బైరాగి వేషం వేసుకుని గుడికొచ్చాడు. సిద్ధు కథలు మాత్రమే రాస్తాడు వదినా. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. వేషాలు వేడు. అలా అన్నిటికీ అనుమానిస్తే ఎలా? ఏది ఏమైనా నా డౌట్ క్లియర్ చేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు. రంగా